హాయ్ అండి, వెల్కమ్ టు చెరీస్ మామ్. నేను మీ ప్రియా. ఈరోజు హాలిడే కావడంతో నేను మా వారు బయటకు వెళ్దాం అనుకున్నా. కానీ సమ్మర్లో మార్నింగ్ బయటకు వెళ్ళడం అంత మంచిది కాదని చెప్పి ఈవినింగ్ బయలుదేరదాం అనుకున్నాం. వర్క్ అంతా కంప్లీట్ చేసి బయటకు వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. సో మా బాబును కూడా మాతో పాటు తీసుకెళ్ళాం. వాడు జర్నీలోనే నిద్రపోయాడు. సో రిటర్న్ వచ్చి వాడిని పడుకోబెట్టి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. సో అలా మేము ముందుకు వెళ్ళేసరికి ఈ చికెన్ పాయింట్ అనేది కనిపించింది. ఇది గురు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనమాట. సో ఇక్కడ క్రౌడ్ అయితే మామూలుగా లేదండి, చాలా అంటే చాలా మంది ఉన్నారు. సో ఇక్కడైతే మేము ఒక వెజ్ మంచూరియా ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ వెజ్ ఎందుకు ఆర్డర్ ఇచ్చాను అనుకుంటున్నారా? వెజ్ ఇక్కడ నాన్ వెజ్కి ఏం మాత్రం తీసుకోలేదండి. అందుకే ఇక్కడ వెజ్ తినాలి అనుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఈ వెజ్ మంచూరియా మాకు 100 రూపీస్ పడింది. అదే నాన్ వెజ్ అయితే 150 రూపీస్ పడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మేము వింగ్స్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఈ వింగ్స్ వచ్చేసరికి 250 గ్రామ్స్ 120 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇవి బయటికి చాలా క్రంచీగాను, లోపల చాలా జ్యూసీగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. సో వీళ్ళ స్పెషల్ ఏంటంటే వీళ్ళు ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా వాడకుండా మేకింగ్ అనేది చేస్తున్నారు. జనరల్గా ఏదైనా సరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటే ఫుడ్ కలర్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు కదా. ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. వీళ్ళు ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా న్యాచురల్గా చేస్తున్నారు అనమాట. అండ్ వీళ్ళు యూజ్ చేసే ఆయిల్ కూడా ఫ్రీడమ్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తారంట. అండ్ ఇక్కడ మేము తీసుకున్న జాయింట్ వచ్చేసరికి 60 రూపీస్ పడింది. అండ్ చూస్తున్నారు కదా ఇది ఎంత బాగుందో. సో దాని మీద అలా నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉందనమాట. సో వీళ్ళ దగ్గర ఇవి మాత్రమే కాదండి, ఇంకా చాలా రకాల ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. సో వీళ్ళ మేకింగ్ చూస్తున్నారు కదా, మేకింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే. అండ్ వీళ్ళ దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపీటెడ్గా వస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అనేది వేరే షాప్కి ఖచ్చితంగా వెళ్ళరంటున్నారు. ఎందుకంటే వీళ్ళ ఫుడ్ టేస్టింగ్ కానీ అలాగే వీళ్ళ మేకింగ్ కానీ అంత బాగుంటుందని చెప్తున్నారు. సో ఇంకా వీళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ వచ్చేసరికి మనకి ఫిష్, ప్రాన్, అలాగే వచ్చేసరికి నెత్తళ్ళ ఫ్రై కూడా దొరుకుతుంది. అలాగే ఇక్కడ చికెన్లో కూడా మీకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మనం చేసుకున్న కస్టమైజ్ ప్రకారం వీళ్ళు మనకి ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. సో చూస్తున్నారు కదా హోల్ ఫిష్ కూడా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ క్రౌడ్ మాత్రం మామూలుగా లేదండి. ఈ వీడియో తీసుకోవడానికి నాకు చాలా అంటే చాలా టైం పట్టింది. లిటరల్గా 1.5 అవర్ వెయిట్ చేశాను. ఎందుకంటే ఒక్క షాట్ తీయడానికి కూడా నాకు ఏమాత్రం కుదరలేదు. ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది. అండ్ వీళ్ళు 4 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. ఈ 4 మెంబర్స్ కూడా కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కస్టమర్స్ అనేవాళ్ళు అంత రిపీటెడ్గా వస్తారు. సో ఈయన 6 ఇయర్స్ నుంచి దీన్ని రన్ చేస్తున్నారంట. దీని అడ్రస్ వచ్చేసరికి మనకి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ పానుగంట వారి వీధిలో ఉంటుందన్నమాట. సో అలాగే స్విగ్గీ అండ్ జొమాటో కూడా అవైలబుల్గా ఉంది. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.